పార్ట్ 1లో కాంగ్రెస్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందో మనం చూసాం. అసలు 1990 కాంగ్రెస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సాగింది, అసలు గాంధీ లీడర్షిప్లో కాంగ్రెస్ ఏం చేసిందో వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. పదండి. 1990లో బ్రిటిష్ వారు అయితే రౌలట్ యాక్ట్ అయితే ప్రవేశపెట్టారు. ఈ యాక్ట్లో భాగంగా వాళ్ళైతే జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అయితే చేశారు. ఈ ఇన్సిడెంట్ April 13, 1990 అయితే జరిగింది. ఈ ఇన్సిడెంట్ కారణంగా మన దేశవ్యాప్తంగా ఉన్న మన భారతీయ ప్రజలందరిలోనే మంచి ఆవేశాన్ని అయితే పుట్టించారు బ్రిటిష్ వారు. 1920లో అయితే మన గాంధీ గారు అయితే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చేపట్టారు. ఈ మూమెంట్లో భాగంగా గాంధీ గారు బ్రిటిష్ సంబంధించిన ఎటువంటి వస్తువులను వాడకూడదని, బ్రిటిష్ కాలేజెస్లో కానీ బ్రిటిష్ స్కూల్స్లో కానీ చదవకూడదని ప్రజలు అయితే తీర్పునైతే ఇచ్చారు. కానీ ఇన్సిడెంట్ 1922లో అయితే ఎండ్ అయిపోయింది చౌరీ చౌరా మూమెంట్ కారణంగా. కానీ అక్కడతో మన ఇండిపెండెన్స్ అనేది ఆగలేదు. 1930లో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అయితే జరిగింది. ఈ మూమెంట్లో గాంధీ గారు సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు అయితే సాల్ట్ మార్చింగ్ చేశారు. సాల్ట్ మార్చింగ్ చేసి బ్రిటిష్ యొక్క సాల్ట్ లాని అయితే ఛాలెంజ్ చేశారు. 1942లో వరల్డ్ వార్ 2 జరుగుతున్న మధ్యలో కాంగ్రెస్ అయితే క్విట్ ఇండియా మూమెంట్ అయితే స్టార్ట్ చేసింది. ఈ మూమెంట్లో భాగంగా గాంధీ గారు పవర్ఫుల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. డూ ఆర్ డై, చేయండి లేకపోతే చావండి. ఈ స్టేట్మెంట్ ప్రకారంగా అయితే ఇండియాలో చాలా బాగా అయితే ఇండిపెండెన్స్ అయితే పోటీ అయితే జరుగుతుంది. కానీ కాంగ్రెస్ అయితే ఎక్కడ తగ్గలేదు. బ్రిటిష్ వారు ఎంతమంది కాంగ్రెస్ లీడర్ని అరెస్ట్ చేసినా కాంగ్రెస్ అయితే ఈ మూమెంట్ని ఆపలేదు. ఇంకా బ్రిటిష్ వారు మీద ప్రెజర్ పడ్డంతో వాళ్ళైతే మనకి ఇండిపెండెన్స్ డే అనేది ఇచ్చారు. 1947 ఆగస్ట్ 15 అయితే మన భారతదేశంకి అయితే ఇండిపెండెన్స్ వచ్చింది. ఇక్కడతో కాంగ్రెస్ జర్నీ అయితే ఫినిష్ అవ్వలేదు. ఇక్కడ నుండి కాంగ్రెస్ యొక్క పొలిటికల్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. అసలు తర్వాత ఏం జరిగింది, అసలు కాంగ్రెస్ మన ఇండియా పాలిటిక్స్లో ఎటువంటి మేజర్ రోల్ అయితే ప్లే చేసిందో మనం నెక్స్ట్ పార్ట్ 3 తెలుసుకోబోతున్నాం. స్టే ట్యూన్. సైనింగ్ ఆఫ్ మన సంస్కృతి ఛానల్.